ధరణి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ ప్రిషు. నీకు దోశ చేద్దామని బియ్యం మిక్సీలోకి వేసినానా, కరెంట్ తీసేశాడు ఆ దొంగ సచ్చినోడు. ఇంతకీ నీకు ఏ జాబ్ వచ్చింది? కరెంట్ ఆఫీస్ లో కరెంట్ ఆఫ్ ఆన్ చేసేది. అవునా, మంచి జాబ్ వచ్చింది ప్రిషు. దీన్ని అడ్డం పెట్టుకొని నిన్ను రోజు తిట్టచ్చు. బాబు కరెంట్ ఫ్లో తక్కువ ఉంది, ఒక ఏరియాలో సప్లై ఆఫ్ చేసి మళ్ళీ వేద్దాం. ఓకే సార్. ఏందబ్బా నీళ్ళు రావట్లేదు? హలో కరెంట్ ఆఫీసా? అవును సార్. 2 బకెట్ల నీళ్ళు తీసుకొని రావయ్యా. 2 బకెట్ల నీళ్ళ? నేనెందుకు తెస్తాను సార్? నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు కరెంట్ తీసేస్తే ఎవరు పోయా నీళ్ళు తెచ్చేది? సార్ అర్ధ గంటలో కరెంట్ వచ్చేసా సార్. అంతవరకు ఏం ఆరేసుకొని కూర్చోవాలా? చెప్పాను. మా అక్క ప్రశు త్వరలోనే విడిపోతున్నారు. ఎస్ చెప్పాగాను, ప్రశు ఎప్పటికైనా నీవాడే. ఏమైంది అక్క అలా ఉన్నావు? ఇంత లేట్ అవుతున్నా ప్రశు ఇంకా ఇంటికి రాలేదు. కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. ఈ మధ్య నేను గమనిస్తున్నాను అక్క, బావ అసలు నిన్ను పట్టించుకోవట్లేదు. ఇదంతా గమనిస్తూ ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది. బావ మనసులో నువ్వు ఉన్నావా? ఆలోచించుకో అక్క. ఏంటి ప్రశు లేట్? మళ్ళీ తాగొచ్చావా? ప్రశు, నాన్నకి హెల్త్ బాలేదు. నువ్వు తొందరపడి సగం సగం చేయకుండా పూర్తిగా విని చేయి. నేను మెడిసిన్స్ తీసుకొస్తా. మామయ్య ఏమైంది? నువ్వు తొందరపడి సగం సగం చేయకుండా పూర్తిగా విని చేయి. చెప్పు మామయ్య చెప్పు. నాన్న ఏమైంది ప్రశు? గుండె పట్టుకొని అంటున్నాడు ధరణి, పూర్తిగా చెప్పలేదు. ప్రశు, నాన్న చనిపోయాడా? కోలుకున్నాడు. మామయ్య నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా మామయ్య? ధరణి నీకు నేను. మా నాన్న